హాయ్ హలో నమస్తే దిస్ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు అయితే మన తెలుగింటి అమ్మాయి తెలుగింటి యాక్ట్రెస్ మనతో ఉన్నారు అనన్య నాగెల్ల. తన యాక్టింగ్ గురించి తంత్ర చూసాము, పొట్టెలు చూసాము, వకీల్ సాబ్ నుంచి కూడా చూస్తున్నాం. బట్ ఈ సినిమా తన కెరియర్లో స్పెషల్ అని చెప్పాలి. బట్ ఆ సినిమా గురించి తన మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎలా ఉన్నారండి? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుందండి ఈ సక్సెస్? చాలా హ్యాపీ ఉందండి. అంటే నేను చాలా డేస్ నుండి నాకు వస్తున్న రోల్స్ నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను. నాకు తెలుసు నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తానని. లాస్ట్ 1 ఇయర్లో నేను ఒప్పుకున్నప్పుడే నాకు తెలుసు. కానీ ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అండ్ చూసిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం టెన్షన్ అయితే ఉండింది. బట్ ఫైనల్లీ ఆడియన్స్ ముందుకు వచ్చి నాకు ఎన్నో మెసేజెస్, ఎన్నో కాల్స్, ఎన్నో ట్యాగ్స్ వస్తున్నాయి. సో సూపర్ డూపర్ హ్యాపీ అండి. అనన్య గారు తంత్ర చేశారు, వకీల్ సాబ్ చూసాము, పొట్టేలు కూడా లీడ్లో చూసాము. బట్ ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు అంటే మీకు అనిపించిన ఫీల్ ఏంటి? అంటే మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యానండి. అంటే ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. అండ్ ఆల్సో నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా నన్ను ఇప్పుడు కొంచెం ఓకేలే అని లైట్ తీసుకోకుండా, అఫ్కోర్స్ మల్లేశం వకీల్ సాబ్ నుంచి నాకు పేరున్న యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లోనే బాగా చేయగలదేమో అన్న దానికి ఇది ఒక ఆన్సర్ లాగా అనిపించిందండి. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. వెన్నెల కిషోర్ గారితో అంటే ఒక గొప్ప యాక్టర్ అని చెప్పొచ్చు వెన్నెల కిషోర్. ఆయనతో నటించడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. వెన్నెల కిషోర్ గారు లాంటి ఒక టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్తో వర్క్ చేసినప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఒక సెకండ్లో అన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా చేంజ్ చేయగలరు అన్నది నేను డైరెక్ట్గా చూసాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ షూటింగ్స్లో బీచ్లో కొన్ని సీన్స్ సన్నివేశాలు కొన్ని జరిగాయి. అంటే ఎక్కడైనా కొంచెం ఏమైనా కష్టపడినారా? అంటే అబ్బా అంటే లేట్ నైట్ కూడా షూటింగ్స్ జరిగినట్టున్నాయి అక్కడ. మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా జరిగిందా? అంటే కొంచెం ఆ బిఫోర్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కానీ అంటే ఏదైనా ఫేసింగ్ చేశారా? డైలాగ్ వర్షన్ చెప్పడంలో కానీ అలా ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమీ లేవు. కానీ ఒకటే ఏంటంటే కొంచెం ఒక రౌడీస్ వచ్చి నా మీద వస్తారు కదా, అప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. అప్పుడు నాకు కొంచెం అరే రియల్ లైఫ్ సిచ్యువేషన్, నాకు జస్ట్ యాక్టింగ్ చేయడానికి ఇంత టఫ్గా ఉంటే రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా భరించారు అన్నది నాకు ఆ మినిట్ వచ్చిన థాట్ అండి. నాకు అప్పుడు చాలా థాట్స్ వచ్చాయి. ఆ రోజు నైట్ అంతా అదే ఆలోచించాను నేనైతే బేసిక్లీ. అంటే ఓవరాల్గా మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అవ్వచ్చు, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి అవ్వచ్చు, ఈ సినిమా చూసిన వాళ్ళ నుంచి అవ్వచ్చు, మీకు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చిందంటారు? సూపర్ డూపర్ హ్యాపీ అండి. అంటే ఏదో వచ్చింది యాక్టింగ్ చేస్తుంది, కొన్ని మూవీస్ చేస్తుంది అని కాకుండా అరే తిని ఇంత సీరియస్గా తీసుకొని ఇంత మంచి మంచి రోల్స్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళందరూ ఐ థింక్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే అండి అనన్య గారు, ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాట్స్ అండి. మీరు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.